దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ ఉదయ కాల సమయంలో మనం దేవుని యొక్క మాటలు ధ్యానించేటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, ఈ ఉదయ కాల సమయంలో యాకోబు జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. యాకోబు పోరాడినటువంటి వాడిగా, పోరాట తత్వాన్ని ఆయన కలిగినటువంటి వాడిగా, దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడిగా, దేవునితో పోరాడి గెలవటమే కాకుండా ఆయన యాకోబుగా ఉన్నాడు. దేవుని ద్వారాగా ఆయన ఇశ్రాయేలుగా మార్చబడి ఒక నిజమైనటువంటి ఆశీర్వాదములోనికి నడిపించబడినటువంటి వాడు యాకోబు జీవితాన్ని మనం పరిశీలించవచ్చు. ఆది కాండము 32వ అధ్యాయము మనం జాగ్రత్త చూస్తే, 24వ వచనాన్ని మనం జాగ్రత్త చూస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీనైనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యాకోబు యొక్క జీవితం మనకు ఈ ఉదయకాల సమయంలో ఒక పోరాటాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం చూస్తే, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబుని మనం చూస్తాం. యాకోబు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూస్తే, తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే, తల్లి గర్భములో నుండి ఆయన పోరాటము కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. తల్లి గర్భములో తన యొక్క అన్నైనటువంటి యేసేవుతో పోరాడినటువంటి వాడు, పోరాట తత్వం కలిగినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా లోక సంబంధమైనటువంటి పోరాటం కాదు, కానీ దేవునితో మనం పోరాడి మనము నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకునేటువంటి వారి ఉండాలి. ఆ యొక్క సందర్భంలో మనం జాగ్రత్త చూస్తే, దేవునితో ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో ఆయన పెనుగులాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏమండి చూడండి, ఆ మాటను మనం చూస్తే, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టననేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వదించితేనే కానీ నేను పోనివ్వను, అయితే నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను. చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, నీ యొక్క పేరేమిటి అని ఆయన అడుగగా, నా పేరు యాకోబయ్య అని చెప్పినప్పుడు, ఈ సందర్భంలో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా మార్చబడుట. ఇశ్రాయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవునితో పోరాటము చేసినటువంటి వాడు. యాకోబు యొక్క జీవితం వలె మన జీవితం కూడా, యాకోబు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూస్తే, ఆది కాండము 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఆయన విధేయత కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. అంతేకాదు కానీ ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన సాధువుగా ఉన్నటువంటి వాడిగా మనం చూస్తాం. అంతేకాదు కానీ ఆది కాండము 28వ అధ్యాయం 10వ వచనంలో మనం జాగ్రత్త చూస్తే యాకోబు భక్తి కలిగినటువంటి వాడిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. యాకోబు జీవితము అంచెలంచెలుగా మారినట్లుగా మనం చూస్తాం. అంచెలంచెలుగా మారి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడంటే, ఆది కాండము 37వ అధ్యాయం 8వ వచనం మనం జాగ్రత్త చూస్తే ఆయన కష్టాల ద్వారాగా ఆయన దిద్దబడినటువంటి వాడిగా మనం చూస్తాం. ఆయన యొక్క జీవితం ఎలాగునా దిద్దబడిందో తెలుసా? కష్టాల ద్వారాగా, కష్టాలలో నుండి నడిచినటువంటి వాడిగా మనము చూడగలం మనం. అంతేకాదు కానీ ఆది కాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం 12వ వచనం వరకు మనం జాగ్రత్త చూస్తే ఆయన ప్రార్థనాపరుడుగా కూడా మనం చూడగలం. చూడండి, యొక్క మాటలు మన జాగ్రత్త చూస్తే యాకోబు విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. యాకోబు సాధువుగా ఉన్నాడు.
యాకోబు భక్తి కలిగిన జీవితాన్ని కలిగినట్టుగా ఆయన మారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. యాకోబు కఠినమైనటువంటి పని చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కష్టాల ద్వారాగా ఆయన దిద్దబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. చివరకు ఆయన దేవునితో పోరాటం చేశాడు. పోరాటం చేసి ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుని యొద్ద నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. కాబట్టి చివరిగా మనము జాగ్రత్తగా గమనిస్తే హెబ్రీలకు రాసేటువంటి పత్రికలు మనం చూడగలం. హెబ్రీలకు రాసేటువంటి పత్రిక 11వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినప్పుడు 21వ వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ యాకోబు జీవితంలో చివరిగా ఆయన ఏమండి దొరికినటువంటి కృప ఏంటంటే విశ్వాస వీరుడుగా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకనిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఎంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు మనము ఆలోచించవచ్చు. కానీ ఇంత కృప దొరికిందంటే ఆయన దేవునితో పోరాడి గెలిచాడు. మన జీవితంలో కూడా ప్రార్థనలో పోరాటం కలిగి, దేవునితో సహవాసం చేసే విషయంలో పోరాటం కలిగి, దేవుని సన్నిధానంలో స్తుతులు చెల్లించే విషయంలో పోరాటం కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. స్తుతికి కారణభూతుడా మీ కొందనాలనైనా నాయన పరిశుద్ధాత్మ దేవుడిగా అయ్యా ఈ మాటలు మీరు మాట్లాడారు. నేను చూడని బిడ్డలకు నైనా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు ఇచ్చారు. ప్రతి ఒక్కరినైనా పోరాటంలో మీతో పోరాటం చేసి నేను ప్రార్థనలో పోరాటం కలిగి విజయాన్ని పొందుకునే కృప ఇచ్చామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.